మీరు బంగారం కొంటున్నారా? అదనంగా 9% చెల్లించుకోవాల్సింది. ఎందుకంటే సికింద్రాబాద్ లో స్విచ్ చేస్తే ఢిల్లీలో ధరల బాంబ్ పడింది. ప్రధాని మోదీ బంగారంపై ఇచ్చిన హింట్ 2 రోజులకే గోల్డ్ మీద 9% అదనపు సుంకాల భారం పడేలా చేసింది. బంగారం, వెండి, ప్లాటినం వినియోగదారులకు షాక్ ఇచ్చింది కేంద్రం. దిగుమతి సుంకాన్ని భారీగా పెంచేసింది మోదీ సర్కార్. బంగారం, వెండిపై 5%, ప్లాటినంపై 5.4% సుంకాన్ని బాదారు. ఇక గోల్డ్ పై సుంకం 6% నుండి 15%కి పెంచారు. ఈ తెల్లవారుజామున కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది తక్షణమే అమల్లోకి వచ్చింది. ఇప్పటికే భారీగా పెరిగే బంగారం ధరలో 9% అదనపు సుంకంతో మరింత గోల్డ్ ధర కొండెక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 1,53,990 రూపాయలు. 9% అదనపు సుంకం కలుపుకుంటే ఈ ధర మరో 14,000 భారం. కొత్త సుంకంతో 10 గ్రాముల బంగారం ధర 1,67,990 రూపాయలు. బంగారం కొనకండి అంటూ ప్రధాని మోదీ మొన్న ఆదివారం నాడు సికింద్రాబాద్ సభ వేదికగా యావత్ దేశానికి పిలుపునిచ్చారు. ఏడాది పాటు పెళ్లిళ్ల సందర్భంగా బంగారం కొనుగోలు చేయకూడదని సూచించారు. దిగుమతి వస్తువుల వాడకం తగ్గించినా ఆపేసినా అది దేశభక్తి అవుతుందంటూ మోదీ చెప్పారు. जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे. आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा.